మనస్సు యొక్క ఆ భావన అంతే. దట్ ఈస్ ది నేచర్ ఆఫ్ మైండ్. ఆ మనస్సుని మనం, స్వామీజీ నాకు మెడిటేషన్ చేస్తున్నానండి, నా మనస్సు నిలబడట్లేదండి. హే, మనస్సు నిలబడితే ఇంక మనస్సు ఉండదు. నిలబడితే అది మనస్సు కాదు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు బస్సు ఎక్కాలి, ఇక్కడ ప్రవచనం అయిన తర్వాత వెళ్ళారనుకోండి, బస్సు ఎక్కి ఎక్కడికో వెళ్ళాలి, కొండాపూరో, మాదాపూరో, మియాపూరో, పవాపూరో, ఏదో పూర్ వెళ్ళాలి. బాపం దిస్ పూర్ గాయ్, వీడు బస్సు ఎక్కాడు, కదలట్లేదు. అది కదలని బస్సు మీరు ఎక్కి కూర్చున్నారనుకోండి, ఎలా ఉంటుంది మీకు? చూస్తారు ఒక 5 minutes 10 minutes, ఏమిటి బండి కదలదండి, అబ్బాయి 3 రోజుల నుంచి ఇక్కడే ఉందండి, అది పని చేయట్లేదు. దాంట్లో ఎక్కుతామా? ఎక్కం. కదిలే బస్సులో ఎక్కితేనే మన ప్రయాణం సాగుతుంది. నాకు నిన్న గడిచింది అని అంటే, నిన్న బాగా కదిలాను కాబట్టి నిన్న గడిచింది. ఈ రోజు గడిచింది అని అంటే, ఉదయం నుంచి సాయంత్రం వరకు నా మనసు ఎంత ప్రయాణం చేస్తుండాలి గడపడానికి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, కాలచక్రంలో ముళ్ళు ఎలాగైతే టైం పీస్లో తిరుగుతూ ఉంటుందో, అంతకంటే చాలా స్పీడ్గా లోపల మన మనసు తిరుగుతూ ఉంటేనే మన రోజు గడుస్తుంది, జీవితం గడుస్తుంది. కాబట్టి నడిచేది, ప్రయాణం పొందేది గతిమత్ మనః. మనస్సుకి అద్భుతమైన నిర్వచనం ఇచ్చారు. మనస్సు అంటే ఏంటంటే గతిమత్, నిలబడదు ఒక చోట. అలాగా ఒక పాదరసం ఉంటుంది, దాన్ని ఇలా పోయండి, ఇలా పడుతుంది, అక్కడికి వెళ్తుంది, ఇక్కడికి వెళ్తుంది, ఇక్కడికి వెళ్తుంది, అలా ముక్కలు ముక్కలు అవుతుంది, ముక్కలు ముక్కలు అవుతుంది మనస్సు. కానీ మళ్ళీ వెంటనే అన్నిటిని పాదరసం అంతా ఒక దగ్గర చేస్తే మళ్ళీ ఒకటైపోతుంది. మనస్సు యొక్క భావన. కాబట్టి ఒక సాధకుడు మనస్సుని అలా ఆపాలనుకోవడం మూర్ఖుడు. ఆ మనస్సు ఆగదు. నా దగ్గరికి చాలా మంది పాపం ఇదే కంప్లైంట్. నా దగ్గరికి ఒక 5 ఏళ్లగా ధ్యానం చేసిన వాళ్ళు, 6 ఏళ్లగా ధ్యానం చేసిన వాళ్ళు కూడా, స్వామీజీ ధ్యానం చేస్తుంటామండి, అన్నీ బాగుంటాయండి, నాకు అనిపించి అబ్బా అన్నీ బాగుంటాయండి, తనన్నీ సాధించాలి, కానీ మనస్సు ఒక్కటే నిలబడదండి. ఇంకెందుకు? అన్నీ బాగుంటాయంటే రూమ్ చాలా బాగుంటుందండి, ఏసీ ఉంటుందండి, తర్వాత అక్కడ దీపం పెట్టుంటామండి, అది కూడా చాలా బాగుంటుంది, ఓ మంచి శబ్దం కూడా పెట్టానండి, ఆడియబుల్గా మంచి ఆడియోబయాటిక్గా మంచి సౌండ్ కూడా పెట్టానండి, మంచి ఆసనం అంటే అన్నీ బాగున్నాయంటే బయట అన్నీ బాగున్నాయి, లోపల ఒకటే బాగలేదు. ధ్యానం చేసేది ఆసనం కాదు, ధ్యానం చేసేది ఏసీ కాదు, ధ్యానం చేసేది దీపం కాదు, ధ్యానం చేసేది ఓంకార శబ్దం కాదు, ధ్యానం చేసేది గది కాదు, నీ మది. కాబట్టి ఆ మదిలోనే నాకు నిలకడ లేదు అనే తాపత్రయం ఒక మనిషిలో కలుగుతుంది. కారణం, ఇంతవరకు పరిగెట్టే మనస్సుతోటే వాడు ప్రయాణం చేశాడు, ఇప్పుడు దాన్ని ఆపాలనుకున్నాడు. వీడు ఆగాడని అది ఆగుతుందా? వీడు ఆగాడని అది ఆగుతుందా? ఆగదు, దాని స్వభావం. కాబట్టి చాలా మందికి ఈ ప్రశ్న, స్వామి మనస్సు నిలకడగా లేదండి, మనస్సు నిలకడగా లేదండి. గుర్తుపెట్టుకోండి, మనస్సు నిలకడగా లేదనేటువంటి వాదన 100% ఇట్ ఈస్ షూర్. ఎవరికి నిలబడదు, నాకు నిలబడదు, శంకరులకి నిలబడదు, భగవంతుడి దిగొస్తే అతనికి నిలబడదు. అందుకని అర్జునుడు అడిగాడు, చంచలం ఈ మన కృష్ణ ప్రమాది బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. అయ్య బాబాయ్ చాలా కష్టంగా ఉందని అర్జునుడికి అదే డౌట్ వచ్చింది. కృష్ణుడు నవ్వాడు. కాబట్టి ఉపదేశం సరిగ్గా మనం గుర్తించగలిగితే, పరమాత్మ ఇచ్చిన, శంకరులు ఇచ్చిన, ఇక్కడ అమ్మవారు ఇచ్చిన, మనం పరుగులు తీసే మనసుని ఆపాలనుకోవడం కాదు, ఆ మానసిక స్థితి నుంచి, ఆ మనోధర్మ స్థాయి నుంచి మనం ఎదగాలి. మనం ఎదిగితే మనసు పరుగులు తీస్తూ ఉండనివ్వండి, నష్టం లేదు. మనసు పరుగులు తీయడం దానికి తెలుసు, దాన్ని ఆపామా ప్రపంచం లేదు, పరమాత్మ లేడు, మనం లేం, ఏముండవు. మనస్సును ఆపితే ఎలా ఉంటాం తెలుసండి? కోమాలో ఉన్నట్టు ఉంటాం. మనస్సు కనుక అలా ఆగిపోతే కోమాలో ఉంటాం. ఇప్పుడు టీవీలో మనం మూవీ చూస్తుంటాం అనుకోండి, పాజ్ నొక్కామనుకోండి, ఇలా అన్నవాడు ఇలా ఉండిపోయాడు అనుకోండి, ఇంకేం లేదు, ఇంకంతే. కదలిక లేదనుకోండి, ఎంతసేపు పెడతారు? అది కొంతసేపు అలా కదలిక లేకుండా ఉంటుంది. ఆ తర్వాత టీవీ మానిటర్ కూడా షట్ డౌన్ అవుతుంది, ఇంకా అది కూడా ఉండదు, అది కూడా ఆఫ్ అయిపోతుంది. ఎందుకని వీడు ఎలాగో ఆపేద్దాం అనుకున్నాడు, మనమే ఆగిపోదామని అది ఆగిపోతుంది. కాబట్టి మనం ఆలోచిస్తే మనస్సుని ఎవ్వరూ నియంత్రణ చెయ్యకూడదు. నియంత్రించామా, మనస్సుని ఆపారా, ఇంకంతే, ఇంకా మీరుండరు. మనస్సు పరుగులు తీస్తున్నంత కాలం మీ ఉనికికి భంగం లేదు. ఇది నేను నేర్పే సాధన. కాబట్టి మనస్సుని ఆపేయాలి, మనస్సుని కంట్రోల్ చేసేయాలి. చేయకండి. మనస్సుని ఆపారా, ఇక మీరుండరు, ఇంకంతే, కోమాలోకి వెళ్ళిపోతారు. లేదా దాన్ని సమాజాన్ని ఒక పేరు పెట్టుకుంటాం అనుకోండి, పక్కకి వెళ్ళిపోతాం. మనం ఉండం, ఇంకా మనకేమి స్ఫురణ ఉండదు, మనకేం స్ఫూర్తి ఉండదు.
అది వేరే ట్రాక్ మళ్ళీ. కాబట్టి ఇక్కడ మనస్సుని నియంత్రించడం కంటే, మనస్సుని ఆపడం కంటే, మనస్సుని మనం ఏదో చేయాలనుకోవడం కంటే, మనస్సుని సున్నితంగా అర్థం చేసుకుని ఒక్క మెట్టు కనుక నేను ఎదగగలిగితే, మనస్సుని, మానసిక స్థితిని, మనోధర్మ స్థాయిని కనుక నేను ఒక్క స్థాయి, ఒక్క మెట్టు నేను ఎక్కగలిగితే, అంటే నాకు ఒక్కొక్కసారి కోపం వచ్చినప్పుడు నేనేం చేస్తానంటే కోపాన్ని వ్యక్తం చేయను, అలా లోపల కోపాన్ని చూస్తాను. నేను ఒక్కసారి చూస్తే నాకు నవ్వు వచ్చేస్తుంటుంది. మనం అలా ఒక్క క్షణం ఆగి చూసే అవకాశం ఇవ్వకపోవడం వల్లనే మనల్ని కోపం తీసుకెళ్లి బయటికి పడేస్తుంది మనల్ని. మనం ఒక్క క్షణం లోపల కోపం వచ్చింది, లేకపోతే లోపల ఏదో ఒక అసహనం వచ్చింది అనుకోండి, ఆ అసహనాన్ని, ఆ కోపాన్ని లోపల ఒక్కసారి చూసి మీరు దాన్ని ఇంపార్షియల్గా చూడండి. మీ మనస్సులో ఒక ఉడుకు, అలాగా ఒక దుడుకు, ఒక ఉడుకు పొంగుతుంది. దాన్ని ఒక్కసారి మీరు చూస్తే మీకు నవ్వు వస్తుంది, మీకు నవ్వు వస్తుంది. అంటే అర్థం ఏంటంటే మనం మన మనస్సుని చూడగలిగాము అని అంటే మనం మనస్సు కంటే ఎదిగాము అని అర్థం. మన మానసిక స్థితిని మనం గుర్తించలేకపోయాము అని అంటే మనం మనస్సుతో మమేకమై పరుగులు తీస్తున్నాము ఈ ప్రపంచంలో అని అర్థం. కాబట్టి ఇక్కడ పరుగులు తీసే మనస్సుతో పాటు మన మనస్సును ఆపాలనుకోవడం పొరపాటు. పరుగులు తీసే మనస్సు పరిగెడుతూ ఉంటే మనం చూడగలం. మీరు బాగా ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తారు. ప్రొజెక్టర్ నుంచి ఫిలిం ప్రొజెక్ట్ అవుతూ ఉన్నప్పుడు రీలు తిరుగుతూ ఉంటుంది. ఆ ప్రొజెక్టర్లో ఆ స్క్రీన్ మీద పడుతుంది. ఆ స్క్రీన్ మీద ప్రొజెక్ట్ అయ్యేటువంటి ప్రతి మూవీ కదిలిపోతుంది. అందుకని దానికి పేరు మూవీ అని పేరు పెట్టారు. మూవీ అని అంటే దట్ విచ్ మూవ్స్. నిలబడితే మూవీ ఎలా అవుతుంది? నిలబడితే ఫోటో అవుతుంది, స్టిల్ ఫోటో అవుతుంది. అది మూవ్ అవుతుంది కాబట్టి మూవీ. స్టిల్ ఫోటోలు చూస్తే మీకు ఆనందంగా ఉంటుందా? ఆ బొమ్మను చూస్తే ఆనందంగా ఉంటుందా? కదిలేదాన్ని చూడాలి, అది కదులుతూ ఉండాలి. నేను అలా కూర్చోవాలి, నిబ్బరంగా కూర్చోవాలి. ఆ కదిలే ప్రతి కదలికల్ని నేను ఎంజాయ్ చేయాలి అని అంటే, కదిలే ప్రతి అంశాన్ని నేను ఎంజాయ్ చేయాలి అని అంటే 20 రీల్లో 22 రీల్లో లేకపోతే 2 గంటల సేపో నేను ఆ మూవీని ఎంజాయ్ చేయాలి అని అంటే నేను కదలకూడదు, నేను అలా నిబ్బరంగా కూర్చోగలగాలి. ఒక సాక్షిగా నేను దానికంటే విలక్షణంగా నిలబడగలగాలి. అప్పుడు నేను దాన్ని ఎంజాయ్ చేయగలను. అలాగనే నా మనస్సుని నేను అర్థం చేసుకోవాలంటే మనస్సు అనేది ఒక ప్రత్యేకమైన ఎలిమెంట్గా మనకు అర్థం కాదు. మనస్సు ఎప్పుడు కూడా ఏదో ఒక అంశంతో అర్థమవుతుంది. మనకు ఒక కోపం వస్తే మన మనస్సు అర్థమవుతుంది, ఒక కోరిక వస్తే మన మనస్సు అర్థమవుతుంది, లేదు ఒక జాలి వస్తే మన మనస్సు అర్థమవుతుంది. మనస్సు అర్థం అవ్వాలి అని అంటే మానసికమైనటువంటి భావన ఏదో ఒకటి మనస్సులో ఉంటేనే మనకు మనస్సు అర్థమవుతుంది. ఏ భావాలు లేకుండా మనస్సును అర్థం చేసుకోవాలంటే నాకు అర్థం కాదు. కాబట్టి ఏదో ఒక భావనతో మనస్సు అనేది మేల్కొన్నప్పుడు నేను దానికి విలక్షణంగా నిలబడి దాన్ని గుర్తించగలిగితే నేను సాక్షిని అయిపోతున్నాను. ఐ బికమ్ ఏ విట్నెసర్. నేను ఆ మానసికమైనటువంటి భావాలకి, మానసికమైనటువంటి ఆ ప్రక్రియకి నేను విలక్షణంగా ఒక సాక్షి మాత్రంగా ఉంటాను. ఎంత సాక్షిగా ఉంటానో అప్పుడు ఆ మనస్సు నాకు ఎలా అనిపిస్తుందంటే, చిన్న పిల్లలు ఎలాగైతే మనం ఎంజాయ్ చేస్తామో వాళ్ళు ఏం చేస్తున్నా అలాగనే నా మనస్సును చూసి నేను ఎంజాయ్ చేయగలిగే స్థాయి వస్తుంది. అంటే అప్పుడు నేను మనోధర్మ స్థితిని దాటాను అని అర్థం. కాబట్టి సాధకుడికి ఇది చాలా ముఖ్యమైన అంశం. కాబట్టి మనస్సుని ఆపాలనడం కాదు, మనోధర్మ స్థితిని దాటాలి. ఆ మానసిక స్థితిని మనం కొద్దిగా ఒక్క మెట్టు కనుక పెరగగలిగితే ఆ స్థితి, ఆ స్థాయి మనలో ఒక అద్భుతమైనటువంటి ఒక ప్రక్రియను కలిగిస్తుంది. అందుకని ఇక్కడ